ఇక రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడు వద్దు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. సీఎంతో కొత్త అధ్యక్షుడు రహస్య మంతనాలు చేయొద్దని హితాబు. అధ్యక్ష పదవి రేసులో లేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే టి రాజాసింగ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంపుగానే మిగిలిపోతాడని ఆరోపించారు. ఒకవేళ కేంద్ర కమిటీని నిర్ణయిస్తే బీజేపీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. దీని సంగతి బీజేపీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన వారు గ్రూపు రాజకీయాలతో పార్టీకి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ శాఖకు వచ్చే కొత్త అధ్యక్షుడు రాష్ట్ర సీఎంతో రహస్య మంత్రాలు జరుపుతూ బ్యాక్డోర్ రాజకీయాలు చేయొద్దని హితాబు పలికారు. ఇప్పుడు వచ్చే బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అని, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలను బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడు గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నిజంగా కూడా బీజేపీ పార్టీకి అసలైనటువంటి కార్యకర్త రాజాసింగ్ని అభివర్ణించవచ్చు. అంటే ఒక మతం కోసమే కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాల కోసం కావచ్చు, వీటన్నిటి విషయంలో రాజాసింగ్ ముందుంటా అంటాడు. సో చాలాసార్లు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ, నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అన్యాయం జరిగితే ఊరుకున్నటువంటి స్వభావం రాజాసింగ్కు లేదు. ఇది 100% ఇది నిజం. రెండో అంశానికి వచ్చినట్టయితే ఒకవేళ కనుక ఇక్కడనే మీరే నిర్ణయించుకోండి, స్టేట్లో ఉన్నటువంటి సీనియర్లు కానీ మరో పక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మరి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఒకవేళ కనుక కేంద్రం కనుక రాష్ట్రానికే రాష్ట్ర పగ్గాలు మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి కనుక బాధ్యతలు అప్పగించినట్టయితే ఇక్కడ రాష్ట్రంలో ఒక రబ్బర్ స్టాంప్గానే అధ్యక్షుడు చూడొచ్చు. కానీ కేంద్రం జోక్యం చేసుకొని దీంట్లో పనితీరు, అలాగే పార్టీ సంబంధించినటువంటి సీనియర్లు కావచ్చు, సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకొని అధ్యక్ష బాధ్యతలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కనుక తీసుకున్నట్టయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు వీలుంటుంది తప్పించి కేవలం ఇక్కడ రాష్ట్రానికి మాత్రం అప్పగించినట్టయితే కేవలం రబ్బర్ స్టాంప్గానే ఉంటాడన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు నేతల చేతులు కట్టి పడేస్తున్నాయన్నారు. గతంలో బీజేపీని నమ్ముకున్న సీనియర్ నాయకులు కార్యకర్తలను పక్కన పెట్టారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినా తన మాట వినకపోతే ప్రజల ముందు పెడుతున్నానని రాజాసింగ్ చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దలకు చెప్పాలి కానీ మీడియా ముందుకు ఎందుకు వెళ్తున్నారని తనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే ఎవరికి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాను అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం తనకు కేంద్ర మంత్రి పదవి బాధ్యత అప్పగించిందన్నారు. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యమని చెప్పారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడి నియామకంపై 2-3 సార్లు అభిప్రాయ సేకరణ జరిపినా పార్టీ అధ్యక్షుడిగా తనను బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై అసాధారణ జాప్యంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. ఇది ఇప్పుడా రేపా అని చెప్పేసి జరుగుతూ ఉన్నది. ఇది ఎప్పుడైతే కూడా తెలియదు. సో మొన్ననైతే జిల్లా అధ్యక్షులకి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులని ఇప్పటికే నియమించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలని ఎవరికి అప్పగించాలన్నటువంటి దానిపైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజాసింగ్ వ్యాఖ్యలు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి, మరి ఇంకా బీజేపీ పార్టీలో ఏ దుమారాన్ని చెలరేగుతాయి అనేది కూడా చూడాలి. ఒక పక్కన ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో స్పందించడం జరిగింది. పార్టీ గైడ్లైన్స్ కనుక దాటి మాట్లాడకూడదని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. సో ఆయన మాటలు కూడా పార్టీ కూడా పట్టించుకోవట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు కిషన్ రెడ్డి కూడా చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఒక పక్కన ఆయన ఆవేదన వ్యక్తం చేసుకుంటూ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకి ఎక్కడ కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు. రెండో అంశానికి వచ్చినట్లయితే నామినేటెడ్ పదవులు ఉన్నప్పటికీ కూడా కావాలన్నటువంటి ఒక ఉద్దేశపూర్వకంగానే ఇవ్వట్లేదు, ఇది నా నిర్ణయం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాను. ఏదేమైనప్పుడు కూడా నేను బీజేపీ పార్టీలో కొనసాగడం అయితే ఖాయమే. కానీ బీజేపీ పార్టీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యంగా బీజేపీ పార్టీ ఢిల్లీ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తెలంగాణ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను పెట్టినట్లయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క తీరుతోటి ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇది ముఖ్యంగా రబ్బర్ స్టాంపు అధ్యక్షుడు మాత్రం నియమించకూడదని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేసినటువంటి ఒక వార్త చూసుకోవచ్చు. ఇక ఈదురుగాలులు వడగళ్ళు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడ్డది. ఇక నేడు రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయట.